ఐఏఎస్ ఐపీఎస్గా అవ్వాలని చాలామంది చిన్నప్పటి నుంచే దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్స్ ఈ అవగాహన చాలా మందిలో పెరిగి డిగ్రీ స్థాయి నుంచి ఈ ప్రిపరేషన్లోకి చాలామంది రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో రీసెంట్గా మనకి అందుబాటులోకి వచ్చిన కోర్సు BA పబ్లిక్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ MA పబ్లిక్ పాలసీ. బేసిక్గా ఈ పబ్లిక్ పాలసీ గురించి చాలామందికి అవేర్నెస్ లేదు. గవర్నమెంట్స్లో పనిచేసిన IAS IPS ఆఫీసర్స్ కావచ్చు, గవర్నమెంట్తో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళ పొలిటీషియన్స్ కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో వేరియస్ పాలసీ మేకింగ్లో వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పబ్లిక్ పాలసీ మీద కొంత అవగాహన ఉంది. That is power of public policy. To see more policy schools coming in the country, but also that I could be a personal beneficiary of the school also. I was probably 7 years of being a member of parliament by that time. And one of the handicaps that I've seen in the system and as myself functioning as a member of parliament was that I needed more people to associate with me, to assist me in the process of me becoming a better policy maker, of seriousness with which policy making is being taken in the country, right from the central government, the state governments and the industry on a whole. So there is a lot of prominence today being put on policy making, not just on the organizations but individuals also. People are finding more and more need to have these kind of policy makers and individuals who are really interested in policy making. And public policy always becomes the backbone of a nation's progress, a dynamic field that touches every aspect of the society. This is not just related to a certain aspect, but each and every aspect, each and every individual of the society gets changed with good policy making, from healthcare, education, geopolitics, foreign affairs and economic development. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పబ్లిక్ పాలసీల ద్వారా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టే బాధ్యత మాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ స్టూడెంట్స్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇలాంటి కోర్స్ ఒకటి ఉంటుంది, దీంట్లో చేరి IAS ప్రిపేర్ అవుతుంది, పబ్లిక్ పాలసీ కోర్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు తెలిసింది. కాబట్టి బయట వాళ్ళు కూడా నేను ఎవరన్నా ఇలాంటిది మేము అడుగుతూ ఉంటాను, వాళ్ళు కూడా తప్పకుండా చెప్పే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చింది కాబట్టి. అలాగే దుర్గా ప్రసాద్ గారు వచ్చి చెప్పి అంటే కాన్సెప్ట్ అని చెప్తూ అంటే చాలా సంతోషం అనిపించింది. బేసిక్ గా స్టూడెంట్స్ కి నా ఉద్దేశంలో అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మీకు సిలబస్ చూశాను, అంటే మీరు నిజంగా కనుక సిలబస్ కనుక ఫాలో అయ్యి అంటే మీరు దాన్ని సీరియస్ గా తీసుకోగలిగితే కనుక ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ యూ హ్యావ్? మనం నాలెడ్జ్ పెంచుకోవడం, తర్వాత క్యారియర్ గురించి మనం ఒక పాత్ క్రియేట్ చేసుకోవడం అనేది కంబైన్ చేస్తూ ఒక చక్కని ఎక్స్పెరిమెంట్. అంటే మనకి డిగ్రీ వస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనం ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ గురించి ఒక చక్కని నాలెడ్జ్ బిల్డప్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఉన్న ఆపర్చునిటీని, ఎందుకంటే చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ ఉంది. ఇందాకే చెప్తున్నాను, ఈ రకమైన సిలబస్ మీకు 5 సంవత్సరాలు ఒక MA కూడా అయిపోతుంది అనుకుంటే కనుక 5 సంవత్సరాలు ఈ రకమైన సిలబస్ కి ఎక్స్పోజ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ రకమైన పాజిటివ్ అంటే కొంచెం ఎడిషనల్ కెపాసిటీ మీకు క్రియేట్ చేయడం అనే రకమైన కోర్సు ఇంకెక్కడా లేదు. ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు చెప్పారు ఏమిటంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి మొదటిసారిగా 2 ఆంధ్ర రాష్ట్రాలకి ఒక కొత్త కోర్సు రూపకల్పన చేయడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. వాటిలో సిలబస్ కూడా నన్ను ఇన్వాల్వ్ చేశారు. నేను చీఫ్ పేట్రన్ గా దుర్గా మన తక్షశిల సివిల్ సర్వీస్ అకాడమీలో. సో అదేంటంటే BA ఇన్ పబ్లిక్ పాలసీ. ప్రత్యేకత ఏమిటంటే BA అంటే BA లాగే కాదు, పబ్లిక్ పాలసీ అంటే మన పోటీ పరీక్షల్లో UPSCకి సంబంధించిన సిలబస్ తోనే ఈ యొక్క కోర్స్ మెటీరియల్ ని రూపొందించి రూపకల్పన చేసి ఆల్రెడీ 2వ బ్యాచ్ లో ఉన్నాం. 2 క్యాంపస్లు ఉన్నాయి. ఇక్కడ వారు మన సెలెక్టర్ గారు, VC గారు, VC గారు అయితే ఢిల్లీలో ఉన్నారు, లేకపోతే ఆయన కూడా వచ్చేవారు. మన ప్రిన్సిపల్ గారు, మన సురేష్ గారు, వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ సహాయ సహకారాలు అందించకపోతే మనకి సెంటర్ రాదు.
సో అందువల్ల నేను గుంటూరుకు వచ్చినప్పుడల్లా ఈ యొక్క పిల్లలకి నేను క్లాస్ తీసుకుంటా. సో అందుకోసమే నాకు చీఫ్ ప్యాటర్న్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో మనం ఈ కార్యక్రమాలు పెట్టాలని నేను ఆలోచించి సార్ చెప్తే నువ్వు తీసుకుని నిన్న మంచిది ఇక్కడే పెడతావని వారు చెప్పగానే వారు ఒప్పుకొని సంతోషంగా ఉంది. We are also privileged to venues where this BA public policy course is being offered, and I think they have approved themselves. Recently they have also organized a seminar. My good wishes are with them, particularly with Mr. Durga Prasad Garu. They are going to do and so on. I think we have a good working relationship with them. Those are, I find, two very important ingredients in successful political leadership in general, is to have good policies that actually serve the public good. Study public policy and looking towards making changes, whether small at the very grassroots level or much bigger changes at the national level. That is power of public policy. పబ్లిక్ పాలసీ అంటే దాని గురించి అవగాహన దేశంలో చాలా తక్కువ. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే ఇటు సైడ్ డెవలపింగ్ కంట్రీస్ కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఈ పబ్లిక్ పాలసీ విధానాలు, ఈ పబ్లిక్ పాలసీ అంటే ఏంటి అనేది చాలా తక్కువ. ఎందుకు అని అంటే చాలా కారణాలు ఉంటాయి దానికి. ఒక కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది అంటే మేరా బేటా ఇంజనీర్ బనేగా లేదా డాక్టర్ బనేగా, ఆ విద్యా విధానాల్లో మనం వెళ్ళాం కాబట్టి ఈ పబ్లిక్ పాలసీ కోర్సుల గురించి అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది. అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏంటి మీకు తెలుసో తెలియకుండానో లేదా ఎలా అయినా కూడా ప్రతి ఒక్క జీవితాన్ని టచ్ చేసేదే పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీలోనే ఉంది ఏ పాలసీ ఫర్ పబ్లిక్ ఎట్ లార్జ్, అంటే పబ్లిక్ ప్రజల కోసము ప్రజా సంస్థలు ఒక విధానాన్ని తీసుకొచ్చే ఒక ప్రక్రియనే పబ్లిక్ పాలసీ అని అంటారు. కానీ ఈ పబ్లిక్ పాలసీ యొక్క డెఫినేషను మనం చూస్తే ఇదే ఉంటుంది, ఇదే పబ్లిక్ పాలసీ అని చెప్పలేము. పబ్లిక్ పాలసీ అనేది ఒక లిబరల్ ఆర్ట్, ఇట్స్ ఎ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. మనకి మ్యాథ్స్ ఉంటుంది లేదా సైన్స్ ఉంటుంది, ఇవన్నీ సైన్సెస్, అంటే జనరల్ సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇవన్నిటిని కంట్రోల్ చేసే ఒక సబ్జెక్టు డిసిప్లినే పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పుల్లో ఫ్యూచర్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీ ఈజ్ కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ వ్యవస్థలో ఉండే పబ్లిక్ పాలసీ చాలా విశిష్టత ఇప్పటి నుంచి ఫ్యూచర్ నెక్స్ట్ 100 ఏళ్లలో. మనం చూసాం కోవిడ్ టైంలో కార్పొరేట్ గవర్నెన్స్, ఫార్మా ఇండస్ట్రీ ఇండియాలో చాలా పెద్దది, దాంట్లో ఒక పాలసీ లేకుండా ఉంటే ఇంతమందికి వ్యాక్సిన్ వచ్చేది కాదు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ రంగాలు రాణిస్తున్నాయి. ప్రైవేట్ రంగాల్లో పబ్లిక్ పాలసీలో కార్పొరేట్ పబ్లిక్ పాలసీ చాలా ఇంపార్టెంట్. ఇట్లా పబ్లిక్ పాలసీది మేజర్ పార్ట్ కాబోతుంది. లైక్ పాలసీలను మేక్ చేసిన తర్వాత, పాలసీలను రూపొందించిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్ను ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్తో పాటుగా ఫీడ్బ్యాక్ మెకానిజం, సో ప్రజలకు అందిన తర్వాత ఇది ఎంతవరకు ఉపయోగపడింది, వాళ్ళు ఎంత సాటిస్ఫై అయ్యారు అనేటటువంటి వరకు ఈ పబ్లిక్ పాలసీ అనేది ఇప్పుడు ఎక్స్టెంట్ అయింది. సో ఇన్ ఫ్యూచర్ పబ్లిక్ పాలసీని చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఏమైంది అని అంటే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అయింది. సో దీంట్లో ఏమవుతుంది, తక్కువ డబ్బులతోటి ఎక్కువ సర్వీస్ని ప్రజలకు ఇవ్వాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు సమాజంలో వచ్చింది, గవర్నమెంట్లలో వచ్చింది. కాబట్టి పబ్లిక్ పాలసీ అనేది ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫాల్ట్ సబ్జెక్టుగా కాబోతుంది. దీంతో పాటు ఒక లీడర్స్కి కావాల్సిన లక్షణాలతో పాటు పబ్లిక్కి అవసరాలు, ఇందాక సార్ మెన్షన్ చేశారు డెలివరీ సిస్టమ్స్. ఈ డెలివరీ సిస్టంలో ఏవేవి ఉంటాయి, అది సర్వీస్ రూపంలో కావచ్చు లేదా కార్పొరేట్ రూపంలో కావచ్చు, కానీ ఏవేవి ఉంటాయి. ఈ సర్వీస్ రూపంలో ఉండే ఈ లక్షణాలు ఏవైతే ఈ సిలబస్లో ఇవన్నీ కూడా పెడతారు. అంటే ఇక్కడ మనకి ఈ పబ్లిక్ పాలసీలో నేర్పించేది అంటే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, లేదా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు, డెమోగ్రఫిక్స్, లేదా ఈ వైబ్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, పొలిటికల్ సైన్సు, అసలు స్టార్టప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్పిస్తుంటారు. అంటే పబ్లిక్ పాలసీ అనేది టూ ప్రాక్టికల్. ఓకే, అంటే సొసైటీకి తీసుకెళ్ళి, కార్పొరేట్ వ్యవస్థకి తీసుకెళ్ళి, ఒక కంపెనీకి తీసుకెళ్ళి, లేదా ఒక గవర్నమెంట్ సంస్థకి తీసుకెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ స్కిల్స్ని ఎలా
అమలుపరచాలి అని చెప్పి ప్రాక్టికల్గా నేర్పిస్తాం కేఎల్ యూనివర్సిటీలో. ఒకవైపు 100 రూపాయలు డబ్బులు కావాలంటే డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం, ప్రాఫిట్ మేకింగ్ కాదు. ఇక్కడ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళకి సరిపోయే విధంగా వాళ్ళు అక్కడ అడ్జస్ట్ చేసుకోవడం, దీన్నే పబ్లిక్ పాలసీ అంటారు. సో ఇదే మన కార్పొరేట్ వ్యవస్థలో పెట్టొచ్చు, గవర్నమెంట్ వ్యవస్థలో పెట్టొచ్చు, సివిల్ సొసైటీలో పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. మనకు తెలియని విషయాలు ఏంటంటే ఈ పబ్లిక్ పాలసీ అనేది చాలా ఇన్విజిబుల్ సబ్జెక్ట్, కానీ ఇన్విజిబుల్గా ఉన్న ఇట్స్ ఓమ్ని ప్రజెంట్, ఎక్కడైనా ఉంటుంది. ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న విధానం పబ్లిక్ పాలసీ, ఇది తెలుసుకోవాలి వాళ్ళు. నాట్ జస్ట్ ఇన్ పబ్లిక్ సెక్టర్, ఇప్పుడు మన కంట్రీలో హైయెస్ట్ పెయిడ్ పీపుల్ ఎవరు అని అంటే స్ట్రాటజిస్టులు. ఎలక్షన్ ఎట్లా గెలవాలి అండ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు నచ్చుతుంది, అసలు ప్రజలకు నిజంగా ఏం నీడ్ ఉంది అనేటటువంటి ఇవన్నీ స్ట్రాటజీస్ వేసేదంతా కూడా ఈ పబ్లిక్ పాలసీని బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తులు. సో ప్రైవేట్ సెక్టర్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ సెక్టర్ ఏదన్నా ఉంది అని అంటే పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి సెక్టర్ ఇప్పుడు దాంతో. అండ్ ఇఫ్ యూ కెన్ కమ్ టు ద గవర్నమెంట్ సెక్టార్లో లాస్ట్ టైం గవర్నమెంట్ 2014 తర్వాత ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ అని చెప్పేసి విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ద సివిల్ సర్వెంట్. వీళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళను కలెక్టర్కి అటాచ్ చేస్తారు. సో కలెక్టర్కి వీళ్ళు గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఎట్లాంటి పాలసీలు చేస్తే ఇది ప్రజలకు పోతుంది అనేది వీళ్ళు చెప్తారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ కోర్సెస్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా కాకతీయ ఫెలోషిప్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. కాకతీయ ఫెలోషిప్ అంటే దే విల్ టేక్ సమ్ పీపుల్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్. సో ఎట్లాంటి పాలసీస్ చేయాలి, ఎట్లా చేస్తే అసలు ప్రజలకు మ్యాక్సిమం మనం సర్వీస్ డెలివరీ చేయగలుగుతాం అనేది ఈ ఫెలోస్ చేస్తారు. వీళ్ళెవరు కూడా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్నటువంటి పీపుల్ కాదు, హైలీ క్వాలిఫైడ్ ఇన్ ద పబ్లిక్ పాలసీ. సో గవర్నమెంట్ సెక్టర్లో ఇవి ఉన్నాయి. తర్వాత లాటరల్ ఎంట్రీ ఇన్ సివిల్ సర్వీసెస్, ఎవరైతే సివిల్ సర్వెంట్స్గా సెలెక్ట్ కారో వాళ్ళని కూడా కార్పొరేట్ సెక్టర్ మొత్తం కూడా అవైల్ చేసుకుంటుంది. అంటే సివిల్ సర్వెంట్ అయ్యేటటువంటి కెపాసిటీ వీళ్ళు పొందిరు కాబట్టి వీళ్ళని మళ్ళీ స్ట్రాటజిస్టులుగా పబ్లిక్ పాలసీని రూపొందించేటటువంటి దాంట్లో వీళ్ళని ప్లేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆపర్చునిటీస్కి 3 విధాలుగా డివైడ్ చేసుకోవాలి. 1 గవర్నమెంట్, 2 ప్రైవేటు, 3 సివిల్ సొసైటీ. ఇందాక సార్ చెప్పినట్టు ప్రభుత్వంలో మనకి ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళకి స్ట్రాటజిస్ట్గా పనిచేయడము, క్యాంపెయిన్ మేనేజర్గా పనిచేయడము, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం వాళ్ళతోనే ఉండడము, లేదా ప్రతి మినిస్ట్రీలో ఫెలోగా జాయిన్ అవ్వడము, లేదా నీతి ఆయోగ్లో మెంబర్గా అవ్వడము. నీతి ఆయోగ్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఫెలోషిప్ ఓపెనింగ్ స్టార్ట్ చేసింది. హూ ఈజ్ ఎలిజిబుల్? పబ్లిక్ పాలసీ చదువుకున్న వ్యక్తులు ఎలిజిబుల్ అక్కడ. అంటే ఈ నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ లేదా అన్ని స్టేట్ గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, హర్యానా స్టేట్ గవర్నమెంట్, హిమాచల్ ప్రదేశ్, ప్రతి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ పబ్లిక్ పాలసీ చదువుకున్న వాళ్ళని హైర్ చేస్తుంది. ఇది ఒక 1 వే ఆఫ్ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ. చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది ఇక్కడ. 2 సివిల్ సొసైటీ. ఈ సివిల్ సొసైటీలో ఇక్కడ మళ్ళీ మనకి 2 రకాలుగా ఉంటాయి. 1 ఎన్జిఓలు ఉంటాయి, 2 థింక్ ట్యాంక్స్ అని ఉంటాయి. ఇందాక సార్ మెన్షన్ చేశారు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఇన్ సివిల్ సొసైటీ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీచ్ ఫర్ ఇండియా కానీ, సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ కానీ, గాంధీ ఫెలోషిప్ కానీ, అశోక ఫెలోషిప్ కానీ, లేదా ఎన్జిఓలు క్రై అనే ఆర్గనైజేషన్ ఉంది, లేదా మలిందా గేట్స్ ఆర్గనైజేషన్ ఉంది. ఇలాంటి ఎన్జిఓస్లో కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సివిల్ సొసైటీ ఈజ్ నాట్ ఎ స్మాల్ గ్రూప్ ఇన్ ఇండియా అండి. సివిల్ సొసైటీ అనేది ఒక సర్వే ప్రకారంగా సుమారుగా 60,000 కోట్ల రూపాయలు ఉన్న టర్న్ ఓవర్ ఉన్న ఒక వ్యవస్థ ఇండియాలో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేవి. 3 అప్కమింగ్ అండ్ ఛాలెంజింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఏరియా ప్రైవేట్ రంగము. ఈ ప్రైవేట్ రంగాలలో మీ యొక్క పోస్టు కింది లెవెల్ హైరార్కీ నుంచి స్టార్ట్ అవ్వదు. యూ విల్ బి డైరెక్ట్లీ టేకెన్ టు ద టాప్ లెవెల్ హైరార్కీస్. ఎందుకు? మీరు డెసిషన్ చేసేవాళ్ళు, మీరు ఇంప్లిమెంటర్స్ కాదు అక్కడ ప్రైవేట్ రంగాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఐటీ రూల్స్ 2020 అని ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్లో ఇండియాలో సోషల్ మీడియా వ్యవస్థను రెగ్యులేట్ చేయడానికి ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫాము ప్రభుత్వానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి మధ్యలో ఒక మీడియేటర్ని అపాయింట్ చేయాలి అని చెప్పింది. ఆ మీడియేటర్కి కావాల్సిన లక్షణాల్లో ఆల్రెడీ మనకి జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా. ఫస్ట్ లక్షణం పబ్లిక్ పాలసీ అని ఉంటుంది.
అంటే ఒక సోషల్ మీడియా వాట్సాప్కి మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో మీడియేటర్గా ఉండాలన్నా వాట్సాప్ హ్యాస్ స్టార్టెడ్ రిక్రూటింగ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా who have studied public policy. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, KPMG అనే ఒక కంపెనీ ఉంది. ఈ KPMG అనే సంస్థ పబ్లిక్ పాలసీ ఏం చేశాడు అని అంటే దే ఆర్ రెడీ టు రిక్రూట్. ఎందుకు అని అంటే వీళ్ళు అనేకమైన గవర్నమెంట్స్తో కలిసి పనిచేస్తారు. ఒక్కొక్క గవర్నమెంట్ యొక్క పబ్లిక్ పాలసీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క రకమైన గవర్నమెంట్ యొక్క ఒక్కొక్క పాలసీ డిఫరెంట్గా ఉంటుంది అని అంటే అన్నీ జరిగిన వ్యక్తినే రిక్రూట్ చేసుకోవాలి. పబ్లిక్ పాలసీ స్టూడెంటు అన్ని పబ్లిక్ పాలసీలు ఎలా ఉంటాయి అని చదువుకుంటాడు. ఇప్పుడు సివిల్ సర్వెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ప్రిలిమినరీ సిలబస్ కానీ మెయిన్స్ సిలబస్ కానీ ఆల్మోస్ట్ పబ్లిక్ పాలసీ తోటి రిలేట్ అయి ఉంటుంది. సో ఇది పబ్లిక్లోకి మరింత వైడ్ స్ప్రెడ్ అవ్వాలి అని, నెక్స్ట్ జనరేషన్లో పాలసీ మేకర్స్, పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ చాలామంది కావాలని గవర్నమెంట్స్ చాలా రకాలుగా పబ్లిక్ పాలసీని ప్రమోట్ చేస్తారు. సో రీసెంట్ టైమ్స్లో మీరు కనుక పబ్లిక్ పాలసీ గురించి మరింత తెలుసుకోవాలంటే మనకున్న ప్రజెంట్ ఆపర్చునిటీ, ఆల్రెడీ ఈ కోర్స్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు లేదా మీకు అందుబాటులో ఉన్న IAS ఆఫీసర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పబ్లిక్ పాలసీస్ తయారు చేసిన అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ దగ్గర మాత్రమే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. లేదా మల్టీనేషనల్ కంపెనీస్లో టాప్ పొజిషన్స్లో పనిచేసిన వాళ్ళకు కూడా ఈ పబ్లిక్ పాలసీ మీద కొంత అవగాహన ఉంటుంది. మెయిన్గా పబ్లిక్ పాలసీలో ఆపర్చునిటీస్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ద గవర్నమెంట్తో క్లోజ్గా పనిచేసే దగ్గర, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్లోను, పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్లోను, అలాగే పాలసీ థింక్ ట్యాంక్స్లోను, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లోను లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ పబ్లిక్ పాలసీ త్రూ మనకు అందుబాటులో ఉన్నాయి. అవకాశంగా తీసుకొని సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ గనక ఈ పబ్లిక్ పాలసీని ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రిపరేషన్లో ఇదొక వన్ స్టాప్ సొల్యూషన్గా. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనగానే చాలామంది ఎక్కువగా భయపడేది ఒకవేళ రాకపోతే ఆల్టర్నేటివ్స్ ఏంటి, ప్లాన్ B ఏంటి, బ్యాకప్ ఆప్షన్ ఏంటి, ఇలా. సో వీటన్నిటికీ సొల్యూషన్ పబ్లిక్ పాలసీ. ఒకవేళ సివిల్ సర్వీసెస్లో మనకి సెలెక్ట్ అవ్వడానికి టైం పట్టినా, కొంచెం లేట్ అయినా, మనకి పబ్లిక్ పాలసీ అనేది బెస్ట్ ఆపర్చునిటీగా, ఆల్టర్నేటివ్గా మనం పబ్లిక్ సర్వీస్లో ఉండటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. సో దీని గురించి వేరియస్ ఎక్స్పర్ట్స్ నాట్ ఓన్లీ ఇన్ నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, అలాగే గవర్నమెంట్స్లో వర్క్ చేస్తున్న టాప్ నాచ్ సెక్రటరీ పొజిషన్స్, IAS ఆఫీసర్స్ కావచ్చు, IPS ఆఫీసర్స్ కావచ్చు, పొలిటికల్గా లైక్ క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, వేరియస్ స్టేజెస్ మీద పబ్లిక్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేశారు. సో ఇది మరింత జనాల్లోకి వెళ్ళాలి. ఇది ఆపర్చునిటీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇది అందుబాటులో రావాలని తక్షశిల IAS అకాడమీ ఆశిస్తుంది.